ఓం గణపతే నమః శ్రీమాత్రే నమః శ్రీ వారాహిదేవ్యై నమో నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటి పార్టీ టాక్స్. కోరిన కోరికలు తీర్చే సుందరాకాండ 40వ రోజు పారాయణము. మిత్ర సమాగమం. ఆకాశ సముద్రంలో చంద్రుడే కలువ, సూర్యుడే నీటి కోడి, పుష్యమి శ్రవణ నక్షత్రాలు హంసలు, పునర్వసు మహామీనం, అంగారకుడు మొసలి, స్వాతి నక్షత్రం హంసపదం, ఐరావతం ద్వీపం, మేఘాలే శైవులీని, వాయువిచిత్ర తరంగాలు, చంద్రకిరణాలు, నాగ యక్ష గంధర్వులు పద్మాలు, సాగరాకాశాన్ని వేగగమన నౌకతో దాటుతున్నాడు హనుమంతుడు. సూర్య చంద్ర తారామండలాలను మింగుతున్నాడా అన్నట్లు మేఘమండలాన్ని లాక్కుంటూ వెడుతున్నాడు. ఒకసారి వాటిలో దూరి మరోసారి పైకి వచ్చు దోబూచులాడుతున్నాడు. ధవల వస్త్రధారి అయిన హనుమంతుడు చంద్రుని వలె ఉన్నాడు. గరుత్మంతుని వలె గోచరిస్తున్నాడు. దారిలో మైనాకగిరి శిఖరాన్ని హస్తస్పర్శతో ఆనందింపజేసి ముందుకు సాగి మహేంద్రగిరిని సుదూరాన చూసి సింహనాదం చేశాడు. దీర్ఘవాలాన్ని ఆడిస్తూ ఆనందంతో చేసిన ఆ మహాధ్వనికి దిక్కులు దద్దరిల్లాయి. ఈవలి వడ్డునున్న వానర వీరులు ఆ మహాగర్జన విని అది ఏమో అని ఎదురు చూస్తున్నారు. వారిలో వృద్ధుడైన జాంబవంతుడు వారందరినీ దగ్గరగా చేరబిలిచి, నాయన విన్నారా ఆ గర్జన? కార్యసాధకుడు కాకపోతే అలా గర్జింపలేడు. నిస్సంశయంగా హనుమంతుడు విజయం సాధించి వస్తున్నాడు అన్నాడు. పరమ సంతోషంతో వారందరూ పర్వత శిఖరాల మీద, చెట్ల చివర, కొమ్మల మీద గొంతులు వేస్తూ హనుమంతుని రాక కోసం నిరీక్షిస్తున్నారు. మేఘం మీద మేఘం వస్తున్నట్టు దిగే హనుమంతునికి దోసిలి ఒగ్గి నిలిచారు. మహేంద్రగిరి మీద రెక్కల్లేని పర్వతంలా దిగిన హనుమంతుని చుట్టూ చేరారు. అనాయాసంగా అంత ప్రయాణం చేసి వచ్చిన హనుమకు వారందరూ దుంపలు పళ్ళు కానుకలు అర్పించారు. జాంబవంతునికి అంగదునికి అపవాదం చేస్తూ హనుమ దృష్టా సీత, చూశాను సీతను, రాక్షస స్త్రీ జనమధ్యలో ఏకవేణితో ఉపవాస కృషీభూత దేహంతో రామవిరహ శోకంతో మలిన వస్త్రంలో ఉన్నది అన్నాడు. చూశాను అన్న మాట అమృతప్రాయంగా విని వారందరూ సింహనాదాలతో, కిలకిల రావాలతో, ఉరుములతో, తోకలు పొడుగు చేస్తూ, పైకెత్తుతూ, నేల మీద తాడిస్తూ, గిరిశిఖరాలకు దూకుతూ, చెట్ల మీదకి ఎగురుతున్నారు. అంగదుడు, హనుమ, నీ వల్ల మా అందరి ప్రాణాలు నిలిచాయి. ఇప్పుడు మనం రామదర్శనం చేయగలం. నీ పరాక్రమ ధైర్య ప్రభుభక్తులు ప్రశంసనీయాలు. నీ అదృష్టం వల్ల జానకిని చూడగలిగావు. సీతావియోగ దుఃఖం రామునికి ఉండదు అంటుండగా మిగిలిన వారందరూ హనుమంతుని యాత్రా విశేషాలు వినడానికి చుట్టూ కూర్చున్నారు. ఆ వానర వీర మధ్యలో అంగదుడు దేవపరివృతుడైన దేవేంద్రుని వలె ఉన్నాడు. 40వ రోజు పారాయణం సంపూర్ణం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ.